లంకను విడిచి వచ్చి సముద్ర తీరాన్ని ఆశ్రయించిన విభీషణుడు సుగ్రీవాదులు అతన్ని చేర్చుకోరాదన్నప్పుడు అనైనం హరిశ్రేష్ఠ దత్తమస్య భయం మయ వానరశ్రేష్ఠ సుగ్రీవ అతను నేను అభయమిచ్చాను, అతనే తీసుకుని రమ్మని శ్రీరామచంద్ర స్వామి చెప్పిన అతనితోనే రప్పించి తనతోనే చేర్చుకున్నాడు. ఆ సమయాన సకృదేవ ప్రపన్నాయ తవాస్మే చాచుతే అభయం సర్వభూతేభ్య వదామ్యే తద్వ్రతం ఏతద్వ్రతం మమ. ఒక్కసారి నీ దాసుడని శరణ పొందిన వ్యక్తికి సర్వప్రాణం నుంచి భయం లేకుండా రక్షిస్తాను, అభయం ఇస్తున్నాను, ఇది నా నియమం అని శ్రీరామచంద్ర స్వామి ప్రకటించాడు కదా. శ్లోకంలో ఇహ అనే పదం భయభరితమైన ఈ సంసారంలో శ్రీరంగధాముడు భక్తులకు భయరహిత స్థితిని కలిగిస్తాడని చాటుచుంది. రక్షించడానికి శ్రీరంగ ప్రభు అభయహస్తుడై వేంచేస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో ఆ ప్రభువును ఆశ్రయించిన చేతలను ఏ ప్రబల శక్తి భయపెట్ట సాహసించదని కూడా వెల్లడిస్తుంది. ప్రాయ ప్రవదనే పుంసాం పౌనః పుణ్యం నివారయం హస్త శ్రీరంగ భర్తర్మ మవ్యాధవయ ముద్రిత. న్యాసతిలకం ప్రపన్నలు ఒక్కసారి ప్రపత్తి చేస్తుంటే ఇక మళ్ళీ ప్రపత్తి చేయకుండా నేను సూచిస్తున్నట్లు శ్రీరంగరాజు చేతి అభయముద్రను ధరించున్నాడు. అట్టి శ్రీహస్తంలను రక్షించుగాకని దేశకులు ప్రార్థించారు. 4వ పాదం అతిలంఘిత ద్రుహిణ శంఖ చక్రాధికం. అందరి భయాభయాలు కలిగించే శ్రీమన్నారాయణుడు బ్రహ్మరుద్రాదుల కంటే గొప్పవాడు. వేదాపహార గురుపాదక దైత్యపీడ ద్వాపద్విమోచన మహిష్ట ఫలప్రదాలై హాలవందర రత్నస్తోత్రం. తన నుంచి వేదాలు అపహరించబడినందువల్ల బ్రహ్మ చాలా బాధపడ్డాడు. అప్పుడు శ్రేయపతి మత్స్యావతారమే సోమకాద రాక్షసును వధించి వేదాలు తెచ్చి మళ్ళీ బ్రహ్మకు ఇచ్చాడు. పరమశివుడు బ్రహ్మ తనలో ఛేదించగా అది అతని చేతికి అంటుకుంది. కపాలు ప్రార్థించినందువల్ల లక్ష్మీ నివసించున్న తన వక్షస్థలాన్ని పూటమరించి స్వేద జలాన్ని కపాల ముందు ప్రసాదించిన వెంటనే ఆ కపాలం భిన్నమైంది. ఈ విధంగా శంభువు కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపజేసిన వాడు నారాయణుడే కదా. ఇంద్రసేనుని బలిని అణిచివేసి రావణాది రాక్షసులు హతమార్చిన దేవేంద్రుడు స్వర్గాధిపత్యం కల్పించాడు. ఇలాగే బ్రహ్మాదేవతలు కలిగిన ఆపదలు పోగొట్టి వారికి గొప్ప ఫలాలను ప్రసాదించడం వల్ల లక్ష్మీనాథుడు బ్రహ్మాదుల కంటే అధికుడై వెలిసి ఉన్నాడు. అందువల్ల నా తస్సమాస్యాభ్యధికస్య దృశ్యతే. అతనితో సాటి ఎగువడు కానీ అతనికంటే అధికుడు కానీ కనపడని శృతి పలుకుతుంది. రమాసకం 5వ పాదం సర్వదా లక్ష్మీదేవితో కూడి ఉండేవాడు. అది నారాయణ స్వభావాలకు ముఖ్య లక్ష్యం. లక్ష్మీదేవి అజ్ఞాత నిగ్రహం అంటే మూర్తి భవంచిన అర్థమే కాబట్టి చేతుల పట్ల ముఖ్యంగా హరిదాసుల విషయమై నిగ్రహం అనేది తెలియక వాత్సల్యాన్నే వర్షిస్తుంది. రంగాధీశ రమాపతిత్వ సుభగం నారాయణత్వం తవ శ్రీ న్యాసతిలకం అని స్తుతించారు దేశంలో. రమించేది రమా జగత్ వ్యాపార క్రియలలో తోడ్పడుతూ రమించే లక్ష్మీదేవితో కూడి ఉండే నారాయణుడుకి ఆనందం. 6 రంగధుర్యం శ్రీరంగ భారాన్ని వహించేవాడు. రంగధుర్యం దురో యుద్ధౌకౌ పాణిసూత్రం 4:4-77. ధూశబ్దం మీద యత్ప్రచయం రాగాధుర్య అనే శబ్దం సిద్ధిస్తుంది. దురం వహతీతి దుర్య విశ్వం ఒక క్రీడారంగం, ఆ రంగభారాలు వహించేవాడు అని మహః పదాన్ని విశేషం. కిమపి మహః ఆశ్చర్య జ్యోతి స్వరూపుడు. దేశకులు అంతర్జ్యోతి కిమపి యానం అని భగవద్ధ్యాన సోపానమందు మొదటి సుశ్లోకించారు. మహస్సు జ్యోతిషు తేజస్సు ఓజస్సు వర్చస్సు భర్గస్సు అనే పదాలకు సామాన్యంగా కాంతి అనే అర్థమన్నా ప్రత్యేకంగా విశేషార్థం జ్యోతికం అవుతుంది. యదాదిత్యగతం తేజ జగద్భాసయతే కిలం యచ్చంద్రయ మసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం. విశ్వంలో ఎక్కడైనా భాషించే తేజస్సు తంది అని భగవానుడు గీతలో ఉపదేశించాడు. మహర్లోకం అనే కాక ఇతి చంద్రమా అనే శృతిరీత్యా ఆహ్లాదకరమైన శీతల కాంతి అనే అర్థం కాదు మహశబ్దానికి. వందామహే సరసి ఏక్షణం అద్వితీయం వేదాంత వేద్యమనిదం ప్రథమం మహస్తత్. పునరీక నయనాలు కలిగినట్టి వేదాంత విజయ చేతం తెలుసుకోనున్నట్టి సనాతనమైన మహస్సును ఈ శీతల కాంతికి ప్రణమిలుతున్నానని శ్రీ కురేషులు స్తుతించారు. అది పూర్వకమైన అధ్యయనే ధాతు యొక్క లట్టు వర్తమాన కాలిక ఉత్తమ పురుష బహువచనాంత రూపమైన క్రియాపదం. ఈ స్థుతి వైదిక పద్ధతిలో ఉంది. బహువచన ప్రయోగాన్ని బట్టి ఇది వేద శబ్దాలు గురువు యొక్క ఉచ్చారణ అనుసరించి శిష్యులు ఉచ్చరించే రీతిని తెలుపుతుంది.
వేద మధ్యేయమే కదా. వేదాంత దేశకులు తమ ఆశ్రులతో కలిసి శృతిస్తున్నట్టు భాషిస్తుంది. నా ముముక్కు అరియచ్చోన్నం అని నమ్మాళ్ళ వారు తమ విషయంలోని బహువచనాన్ని ఆత్మని బహువచనం అన్నట్టు ప్రయోగించుకున్నారు. సాత్వికం ఇంకా శ్లాఘనీయమే కదా. ఆళ్ళవాళ్ళ ఆచారాలు ఆశ్రయం అనే విశిష్ట సంబంధం కలిగిన దేశకులు తమను బహువచనంలో నిర్దేశించుకున్నారని భావించు. ఈ మొదటి శ్లోకమందు శ్రీపతి యొక్క సర్వస్మాత్ పరత్వము మోక్షప్రదత్వం చెప్పండి. పూర్వార్థంలో ఓంకారార్థం, ఉత్తరార్థంలో నమో నారాయణ తిరుమంత్రార్థం స్మరిస్తుంది. ఆశీర్నమస్క్రియ వస్తు నిర్దేశవాపి కర్మకి అన్నట్లు స్తోత్రారంభం వస్తువును నిర్దేశించి నమస్కరించిన శ్లోకమే. అక్షరాణ మకారోస్మి భగవద్గీత అన్నట్లు వేదం యొక్క ఆద్యంతమందు ఉచ్చరించబడే ఓంకారాన్ని ప్రకృతి అయిన అకారం మొదలు నిర్దేశించబడి ఉన్నవల్ల మంగళంగా స్తోత్రం ఆరంభించినట్లయింది. మంగళ దీని మంగళ మధ్య అని మంగళాంత అని శాస్త్రాన్ని ప్రథంతే అని మహాభాష్య సూక్తం కదా. ఆదిత్యో వైతేజో ఓజో మండలం అని శృతి పలికిన దుర్నిక్షమైన సూర్యం తేజస్సు వంటిది కాక చేతనులందరికీ ఉపస్మరణీయమైన ఆశ్రితులకు మనోజ్ఞమై ప్రపత్తి చేయదగిన శ్రీరంగచంద్రుని మహా పదార్థ శ్లోకంలో విశేష పదాల ప్రయోగం హేతువునే కాబట్టి పదార్థ హేతుక కావ్యలింగాకారం అభీతని ఆరంభించి గోపాయతను ముగించిన ఈ స్తవంలోని 29 శ్లోకాలు పృథ్వీ వృత్తాంతంలోనే రచించబడ్డాయి. స్వస్తి. జై శ్రీరామ్.